పవన్ కళ్యాణ్ మీతో రానంటున్నాడు, మీరేం కలుస్తామంటున్నారు? ఎవరన్నారు కలుస్తామని? ఎవరన్నా వస్తే వినండి వినండి, మేము ఎవరిని రా అని నాకు తెలిసి మా ముఖ్యమంత్రి గారు ఎవరిని రా అని ఆహ్వానించలే. ఎవరైనా వస్తామంటే రా అంటున్నాడు. మా ఊర్లో మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో కొంతమంది వస్తామంటున్నారు. వద్దనడానికి ఎవరైనా అంటే శత్రువు ఎప్పుడూ శత్రువుగానే పెట్టుకోవాలా? శత్రువుని మిత్రుడు చేసుకుంటే కొంత పరిపాలనలో మాకు లాభం ఉంటుంది కాబట్టి మిత్రులు చేసుకోవడానికి ప్రయత్నము తప్పేముంది? ఎవరు అట్లా కాదు. ఇప్పుడు ఇవాళ మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మాకు శత్రువు, నా బలం పెరగాలంటే ఈయన శత్రువు అయినా ఈయన బుద్ధగిచ్చి అనుభవపరిచి నాకు స్ట్రెంగ్త్ వచ్చేటట్టుగా చేసుకోవడంలో తప్పే ఉంది. నా వరకు నేను ఇంతవరకు ఓడిపోకుండా గెలుస్తూ వచ్చాను. ఎట్లా? నాకు ఓటు వేయనని కూడా మళ్ళా కనపడితే రారా అని బుద్ధగిచ్చితే వాడు మళ్ళీ నాకు ఇవాళ ఓటు వేస్తున్నాడు కాబట్టి నేను గెలుస్తాను. ఎప్పుడు నేను గెరగీసుకొని కూర్చుంటే ఆడే ఉంటా. అంటే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చేసుకోవడం మంచిదంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా వాడు జగన్ వస్తే కూడా మిత్రుడు చేసుకుంటే ఇంకా మంచిది. ఎవడు వద్దన్నాడండి? రాజకీయాల్లో శత్రుత్వం ఎల్లకాలం ఉండదు, మిత్రుత్వం ఎల్లకాలం ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా వస్తూ ఉంటుంది. ఎస్, ఇఫ్ ఈ కమ్స్ టుమారో డెఫినెట్లీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆహ్వానించమని చెప్తాము. వస్తే నువ్వు ఎవరిని గురించి అడిగావు? ఈయన జగన్ చెప్పాడు కాబట్టి అంటున్నాను నేను. జగన్ అడిగాడు కాబట్టి రాజకీయాలలో పర్మనెంట్ శత్రువు పర్మనెంట్ ఎనిమి అనేటువంటిది లేదు. పరిసరాలకు అనుగుణంగా కాలానికి అనుగుణంగా మిత్రులు శత్రువులు మాట్లాడారు. ఆయన ఉపరాష్ట్రపతి, సభాధ్యక్షుడు, ఆయన గురించి నేను మాట్లాడటం నాకు భాగ్యం కాదు. ఆయన గురించి నేను మాట్లాడు. ఆయన ఒక పెద్ద మనిషి, ఈ రాష్ట్రానికి మిత్రుడు, ఆయన మనవాడు. పర్యటన గురించి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. ప్రతి సంవత్సరం ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఈ సంవత్సరం నాకు దాని గురించి తెలియదు.